హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్, తెలంగాణలో ఉన్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడు ఏపీకి తరలిపోతుందా అంటే అవునని అంటున్నారు సినీ రాజకీయ విశ్లేషకులు. దీని గురించి ఒకసారి డిస్కస్ చేసేద్దాం. ఎందుకంటే రీసెంట్గా కూడా ఫిల్మ్ ఛాంబర్లో ధర్నాలు, గొడవలు కూడా జరగటం జరిగింది. దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. వెల్కమ్ చెప్పేద్దాం సిఎస్ రావు గారికి. హలో సార్. హలో. ఎస్, నిజంగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్ళిపోతుందా అంటే ఏం చెప్తారు సార్? తాజాగా జరుగుతున్నటువంటి ధర్నా, దాని నేపథ్యం, దాని వెనుక జరుగుతున్నటువంటి ప్రక్రియలు, దాని వెనుక జరుగుతున్నటువంటి వ్యవహారాలను గమనిస్తే ఆంధ్రకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు సినీ కార్మిక ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ధర్నా, ఇప్పుడు వాళ్ళు సమ్మె నిర్వహిస్తున్నారు. మొత్తం సినిమాల షూటింగ్లన్నీ బంద్ చేసేసారు. ఎందుకు? 30% ఇప్పుడు ఉన్నటువంటి వేతనాల కంటే 30% మాకు అదనంగా ఇస్తేనే కుదురుతుంది, లేదంటే కుదరదు అని చెప్పేసి సినీ కార్మిక ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. నిర్మాతలు ఏమంటున్నారు? మేము అంత ఇవ్వలేము అని చెప్తున్నారు. అయితే ఈ వివాదం నడుస్తున్నటువంటి క్రమంలోనే, ఈ సమ్మెలోనే తెలంగాణ వాదం జొరబడింది. ఏంటి తెలంగాణ వాదం అని అంటే, సినీ కార్మిక ఫెడరేషన్ అనేది తెలంగాణ 24 ఫ్రేమ్స్ సంఘంతో చర్చించలేదు. చర్చించకుండా మీరు సమ్మెకి ఎలా ప్రకటిస్తారు? అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తోటి మీరు సంప్రదించకుండా మీరు సమ్మెని ఎలా అనౌన్స్ చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తూ వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు జాగో తెలంగాణ, హఠావో ఆంధ్ర సినిమా అంటున్నారు. ఈ నినాదం వినిపిస్తున్నారు అక్కడ. ఎక్కడ? హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర వినిపిస్తున్నారు. ఎందుకు? సినీ కార్మిక ఫెడరేషన్ కదా అది, ఏపీ కార్మిక ఫెడరేషన్ అది. తెలంగాణ కార్మికులతో సంబంధం లేదు, మా కార్మికులు, మా సినిమా, మా ప్రాంతం, మీకేం సంబంధం అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు 30% పెంచమని చెప్పేసి సినీ కార్మిక ఫెడరేషన్ అనేది డిమాండ్ చేస్తూ ఉంటే, అయితే ఇక్కడ మీకేం సంబంధం? ఈ నినాదం అసలు కరెక్ట్ అంటారా? అసలు కరెక్టా కాదనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకు? వాళ్ళు ఎలాగో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళదు కాబట్టి మనం ఈ విధమైన డిమాండ్ చేస్తే మాకు ఉనికి కానీ లేదంటే మనుగడ కానీ ఉంటుందనే ఉద్దేశం ఉంటే ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, సినీ కార్మిక ఫెడరేషన్ చేసిన డిమాండ్ ఏదైతే ఉందో 30% వేతనాలు పెంచాలి అనేటువంటి డిమాండు, దాన్ని ఈ తెలంగాణ 24 ఫ్రేమ్స్ వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అంటే, తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారు సినిమా ఇండస్ట్రీలోకి. వాళ్ళకి ఈ 30% వేతనాలు పెంచిన కారణంగా భారం అవుతుంది సినిమా నిర్మాణం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బడా నిర్మాతలు, వాళ్ళు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు 30% కార్మికులకు ఇచ్చినా కానీ వాళ్ళకేమీ నష్టం ఉండదు. కాబట్టి ఈ 30% వేతనాలు పెంపు అనేది చిన్న సినిమాలకి ఒక రకంగా, పెద్ద సినిమాలకు మరొక రకంగా నిర్ణయించాలి అనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు తెలంగాణ 24 ఫ్రేమ్స్ వాళ్ళు. అసలు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తోటి సంప్రదించకుండా మీరు అసలు ఈ సమ్మె ఎలా చేస్తారు? అసలు నిర్మాతల చర్చలు ఎలా జరుపుతారు? ఇక్కడ ఉంది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కదా, మరి ఏపీ ఫిల్మ్ ఛాంబర్ కాదు కదా అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తూ ఇంకొక అడుగు ముందుకేసి, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు నిర్మించరో వాళ్ళ సినిమాలు అసలు బాయ్కట్ చేయాలని చెప్పేసి ఒక పిలుపు కూడా ఇచ్చారు అప్పట్లో. ఎందుకు? సినిమా రెవెన్యూ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఆంధ్ర సీడెడ్ నైజాం అని ఉంటుంది. ఈ ఆంధ్ర సీడెడ్ నైజాం కలెక్షన్స్ చూసుకుంటే ఆంధ్రాది ఎక్కువ ఉంటుంది. ఆంధ్రాది కలెక్షన్స్ బాగానే ఉంటాయి, ఎక్కువ మేజర్ షేర్ ఉంటుంది. దానికి సంబంధించి ఇది వెంకటరమణారెడ్డి గారు అలియాస్ దిల్ రాజు గారు ఒక మూమెంట్లో ఒక కామెంట్ కూడా చేశాడు ఆయన. దాని మీద తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని కొంత వ్యతిరేకించారు కూడా. ఏమన్నారు ఆయన? నైజాం ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు సినిమాలు చూడరు,
వాళ్ళు ఈ చేసుకుంటుంటారు, దావతులు చేసుకుంటుంటారు. ఓకే. అందుకే సినిమా షేర్ నాకు రావట్లేదని చెప్పి ఒక మూమెంట్లో దిల్ రాజు చేసినటువంటి కామెంట్, దాన్ని చాలామంది వ్యతిరేకించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ వాదులు కూడా చాలామంది ఆయన స్టేట్మెంట్ని వ్యతిరేకించారు. నువ్వేంటి ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకించుకొస్తున్నావు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు సినీ ప్రేక్షకులు, సినీ ఆరాధకులు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు, రెవెన్యూ అక్కడి నుంచి ఎక్కువ వస్తుందని. సో ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, ఆంధ్ర నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తుందని చెప్పి దిల్ రాజు గారే చెప్తున్నారు కదా. మరి రెవెన్యూ వస్తున్నప్పుడు మీరు ట్యాక్స్లన్నీ తెలంగాణ సినిమా అని చెప్పి, తెలుగు సినిమా అని చెప్పి హైదరాబాద్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ట్యాక్స్లు ఎట్ట కడతారు మీరు? ఇప్పుడు తెలంగాణ ఇండస్ట్రీ మొత్తం, తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది కదా. మరి దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ₹1 లాభం ఉందా? మరి తెలుగు సినిమా రిలీజ్ అయితే సినిమా రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలో నిర్మించినప్పటికీ ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి టికెట్లు పెంచుకునేందుకు అనుమతిస్తుంది కదా. మరి ఎందుకు అనుమతిస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ అక్కడ ఉండేటువంటి సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు హైదరాబాద్ను వదిలిపెట్టి రండి ఆంధ్రప్రదేశ్కి, మీకు స్టూడియోలు కావాలంటే మేము స్టూడియోలు కట్టిస్తామంటే మీకు స్థలాలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సరే, ఆ డిమాండ్ మేరకు పాపం కొంతమంది వెళ్ళారు. దగ్గుబాటి సురేష్ గారు లాంటి వాళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్కి వెళ్తే వైజాగ్లో 2014-19 మధ్యలో స్టూడియో కట్టారు. స్టూడియో కోసం ల్యాండ్ ఇచ్చారు. అయితే 2019-2024 మధ్యలో ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. దాంతో సినిమా ఇండస్ట్రీ దండం పెట్టింది, మీకు మీ రాష్ట్రానికి ఒక దండం, తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంటుంది అని చెప్పి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు ఏం చేశారు? సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టారు. అప్పటిదాకానేమో ఆంధ్రోళ్ళు ఎక్కువ ఉన్నారు సినిమాల్లో, మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ గందరగోళపరుస్తున్నారు, కాబట్టి అసలు ఇక్కడ ఇది ఈ సంస్కృతి కాదు, మొత్తాన్ని పంపించేసేయాలి ఆంధ్ర వాళ్ళని అని చెప్పేసి అప్పట్లో అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతోటి కలిసి వ్యాపారాలు చేసుకోవటం, బిజినెస్లు చేసుకోవటం, సినిమా ఇండస్ట్రీని దగ్గర చేసుకోవటం, సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, సినిమాకి తెలుగు సంబరాలు జరిగినప్పుడు సినిమా ఇండస్ట్రీని పిలవటం, వాళ్ళని గౌరవించడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. దాంతో ఆంధ్ర వైపు చోట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ చూడదు. వాళ్ళేమో రమ్మంటారు, వీళ్ళేమో అటువైపు చూడరు. రాష్ట్రం ఏమో నష్టపోతుంది, ట్యాక్సులు ఏమో ఇక్కడ కడుతున్నారు తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఈ కార్మిక సమ్మె జరిగింది. ఈ కార్మిక సమ్మె అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఒక నినాదం తీశారు. ఇప్పుడు జాగో తెలంగాణ అని చెప్పి అంటున్నారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోయింది అని చెప్పి అంటున్నారు. అయినా కానీ ఇక్కడే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. హఠావో అంటున్నారు కదా. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించాలి, అసలు ఇక్కడ ఉంటామా లేదా అక్కడ కూడా కనీసం స్టూడియోలు పెట్టడమా. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తలేదు ఒకళ్ళు కూడా. అక్కడ రెవెన్యూ కావాలి, మళ్ళీ అక్కడ ఉండేటువంటి సినిమా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, అక్కడ రెవెన్యూ కావాలి, కానీ ట్యాక్స్లు ఇక్కడ కడుతుంటారు. ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసేటువంటి వాళ్ళలో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి. ఇప్పుడు అందరూ నష్టం చేస్తున్నారు, ఆల్మోస్ట్ అందరూ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ని కొల్లబడుస్తున్నారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడే ట్యాక్స్లు కడుతున్నారు తెలంగాణలో. రాజకీయ నాయకులు అక్కడ అక్రమ సంపాదన సంపాదించి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు తెలంగాణలో. ఉన్నతాధికారులు డబ్బులు సంపాదించుకొని ఇక్కడ పెడుతున్నారు, అవినీతి సంపాదన అంతా ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళకేమో HRAలు మళ్ళీ ఇప్పుడు తాజాగా కూడా ఉద్యోగులకి HRA అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు వేశారు, ఫ్రీ ట్రైన్లు వేశారు, HRAలు ఇస్తున్నారు. వాళ్ళేమో ట్యాక్స్లు ఇక్కడ కడతారు, జీతాలు అక్కడ తీసుకుంటారు, పెన్షన్లు అక్కడ తీసుకుంటారు, ట్యాక్స్లు ఇక్కడ కడతారు తెలంగాణలో. అంటే ఒక రాష్ట్రంలో జీతాలు తీసుకుంటారు, ఇంకో రాష్ట్రంలోనే ట్యాక్స్లు కడతారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బాగుపడుతుంది? ఆంధ్రప్రదేశ్ని పిండుకుంటున్నారు. ఇప్పుడు సోకాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళు కూడా, మీడియాకు సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది, ఒకళ్ళు ఇద్దరు కూడా ఒకనొక మూమెంట్లో చీచీ ఆంధ్ర అన్నారు. ఇంకొక ఆయన అయితే నాకు అసలు ఆంధ్రతో ఏం పని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవుల్ని, ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఫండ్స్ని తీసుకొని ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కడుతున్నారు. అంటే ఉదాహరణ నేను చెప్పాను, నేను
అలా ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 99 మంది సోకాళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళు ఆంధ్రాని పిండి ఆ పిండగా వచ్చినటువంటిది అమృతాన్ని తెలంగాణలో వేసేస్తున్నారు. సార్ దీని మీద సో కాబట్టి ఏపీ అక్కడ రెవెన్యూ మొత్తం తెలంగాణకు వచ్చేస్తుంది, తెలంగాణ ట్యాక్స్ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా సేమ్ అదే పద్ధతి. ఇప్పుడు అందుకే వీళ్ళు ఏదైతే నినాదం చేస్తున్నారో ఈ నినాదం కాదు, అసలు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని నిలదీయాలి. నిలదీసి ఆంధ్రాకు పోయేటట్టు కనుక వీళ్ళు కనుక ఈ కార్మికులు కనుక నిలదీస్తే ఈ తెలంగాణ 24 ఫ్రేమ్స్ వాళ్ళు అప్పుడు ఫిలిం చామన్ ఖాళీ చేసి వెళ్తారు. సార్ అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏమన్నా దీని మీద యాక్షన్ తీసుకుంటే ఏమన్నా మార్పు ఏపీ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఎవరిష్టం వాళ్ళది, ఇండస్ట్రియలిస్టులది. ఏపీ ప్రభుత్వం యాక్షన్ ఏం తీసుకుంటుంది? ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఎవరిష్టం వాళ్ళది. ఒక ప్రైవేట్ వ్యక్తి నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉన్నా, నీకు ఇష్టం వచ్చిన రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటావు. నువ్వు కాదు నువ్వు ఇక్కడే చేయమని చెప్పి ఎందుకంటావు? అది ఎవరెవరు ఇష్టం వాళ్ళది. కాకపోతే ఇక్కడి నుంచి తరిమేస్తున్నారు, మీరు గో బ్యాక్ అంటున్నారు కాబట్టి వెళ్ళిపోవాలి వీళ్ళు. ఓకే, వెళ్ళిపోతే అప్పుడు ఆంధ్రాలో సినిమాలు తీసుకుంటారు. ఏమైంది? సరే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేనప్పుడు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదని చెప్పి లేదు అనుకున్నప్పుడు అలాంటి ఇప్పుడు మొన్న వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్లో నిలదీశారు. నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ ఆపేశారు. ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఇక్కడ తెలంగాణలో ఇలాంటివి చేస్తూ ఉంటే ఆంధ్ర వాళ్ళకి సంబంధించి బిజినెస్లు కానీ, ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన సినిమాలు కానీ, లేదంటే ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన మీడియా హౌసెస్ని కానీ క్లోజ్ చేసేస్తే అప్పుడు వెళ్తారు ఆంధ్రాకి. అప్పుడు దాకా వెళ్ళరు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి కొంత రెవెన్యూ వస్తుంది. లేదు అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉందనుకోండి, ఇక ప్రశాంతంగా ఉంటే ఇక్కడ ఉండిపోతారు. సో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి లాభం అనుకోవాలి. ఇక్కడేమో వాళ్ళు తెలంగాణ వాదం అంటున్నారు కాబట్టి తెలంగాణ వాదానికి మనం వాళ్ళ ఆత్మ అభిమానం అంటున్నారు కదా, ఆత్మాభిమానం గౌరవించినట్టు అవుతుంది వెళ్తే. ఓకే, అది వెళ్తే ఆంధ్రాకి లాభం. వెళ్ళకుండా ఇక్కడే ఉంటే కనుక ఇలా గోబ్యాక్ అనిపించుకుంటూ మేము ఇక్కడే ఉంటామంటే ఇంకా వాళ్ళ ఇష్టం అది. ఓకే సార్, థ్యాంక్స్.